శ్రీ స్వామి సత్యప్రకాశానంద గారు వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ ఎంఏ సోషియాలజీలో పట్టభద్రులై ప్రస్తుతం కంపారిటివ్ రిలీజియస్ స్టూడెంట్గా పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటికి వీరు తెలుగులో 6 పుస్తకాలను, ఇంగ్లీష్లో 2 పుస్తకాలను రచించారు. సత్యాన్వేషణ వీరు తీవ్రంగా కొనసాగిస్తూ ఏది సత్యం అన్న విషయంలో పరిశీలిస్తున్నట్లుగా వారు నిరంతరము వారి యొక్క ఆలోచన ధోరణి కానీ వారిని చూసినప్పుడు వారితో కలిసి మాట్లాడిన వారికి అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు స్పీకర్ని స్వామి సత్యప్రకాశానంద గారిని వచ్చి ఉపన్యసించాల్సిందిగా కోరుతున్నాను. సృష్టికర్త తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున క్రైస్తవ ముస్లిం సోదరులందరికీ కూడా వందనములు, శుభాభివందనములు తెలుపుతున్నాను. మిత్రులారా, మహాశైలారా, మేధావులారా, సత్యాన్వేషకులారా, ఈ మధ్యాహ్నం వేళ మనము సత్యమును పరిశోధించడానికి, సత్యమును తెలుసుకోవడానికి మన ముందుంచబడిన అంశం ఇస్లాం క్రైస్తవం వెలుగులో మహమ్మదు ఎవరు? ఇస్లాం క్రైస్తవం వెలుగులో మహమ్మదు ఎవరు? దీనిని ప్రారంభించడానికి గాను ముందుగా ఖురాన్ గ్రంథంలో నుండే మొదట అసలు మహమ్మద్ గారు ఎవరు అన్నదాన్ని ఈ చర్చ కొరకు నేను ప్రారంభంగా తీసుకుంటున్నాను. ఖురాన్ గ్రంథము సూరా 4వ అధ్యాయము 163వ సూరాలో అల్లా మహమ్మద్తో చెబుతూ ఉన్నారు, ఓ మహమ్మదు, నీవు కూడా ఇంతకుముందు నేను పంపిన ప్రవక్తల వంటి వాడవే అని నీవు అర్థం చేసుకో అని తెలియజేశారు. అలాగే సూరా 6:89 నుండి 90వ వచనంలో ఆయతుల్లో ఇంతకుముందు ప్రవక్తల యొక్క సూచనలను, మార్గదర్శకత్వాన్ని నీవు అనుసరించి నడవాలి అని తెలియజేశాడు. అంతేకాదు 2వ అధ్యాయము 285వ ఆయతు 136వ ఆయతుల్లో కూడా వారి గ్రంథములపై నీవు విశ్వాసం ఉంచాలి అని తెలియజేశాడు. అలాగే సూరా 10వ అధ్యాయము 94, 95 వచనాల్లోను, 16వ అధ్యాయము 43వ వచనంలోను, 21వ అధ్యాయము 7వ వచనంలోను నీకేదైనా ఈ గ్రంథముల విషయంలో, నేను ఇస్తున్న ప్రత్యక్షతల విషయంలో ఏదైనా సందేహం ఉంటే నీవు వెళ్ళి గ్రంథ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలి అన్నాడు. సూరా 5వ అధ్యాయము 44 నుండి 47 ఆయతుల్లో గ్రంథ ప్రజలు అనగా గ్రంథ ప్రజలు వారికి ఇంతకుముందే నేను గ్రంథం ఇచ్చాను గనక గ్రంథ ప్రజలు సహితము వారికి అనుగ్రహించబడిన గ్రంథం ప్రకారమే వారు తీర్పు తీర్చాలి. ప్రియ సత్యాన్వేషకులారా, మిత్రులారా, గ్రంథ ప్రజలు అనగా ఖురాన్ ప్రకారముగా యూదులు, క్రైస్తవులు వారికి అనుగ్రహించబడిన గ్రంథం తౌరేత్, జబూర్, ఇంజీల్ అనగా అవి కలిపిన గ్రంథమే సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క పరిశోధనతో మనము ఈ సత్యాన్వేషణకు కొనసాగుదాం. నేను అందిస్తున్న ప్రతి మాట కూడా మన ముందుంచబడిన ఇస్లామిక్ రిసోర్సెస్, ఇస్లాము గ్రంథములు అన్నీ కూడా చట్టబద్ధంగా ఇస్లాము ధర్మానుసారంగా అథెంటిక్గా గుర్తింపుగా రూపొందించబడిన గ్రంథాలు. ఖురాన్ గ్రంథము, బుఖారీ సహీ, అలాగే ఇంకా ఇతర గ్రంథాలన్నీ కూడా నేను ముందుంచడం జరిగింది. ఎందుకొరకనగా నేను చేసిన పరిశోధనలో నుండి, ఈ గ్రంథాల్లో నుండి నేను మీకు సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మిత్రులారా, గ్రంథ ప్రజలు వారికి అనుగ్రహించబడిన గ్రంథం ప్రకారమే తీర్పు తీర్చాలి. కాబట్టి అల్లా అయినా మహమ్మద్ గారైనా గ్రంథ ప్రజలను ఆదేశిస్తున్నారు ఏమిటంటే, మీకున్న గ్రంథం ప్రకారం మీరు తీర్పు తీర్చండి. కనుక ఇప్పుడు ఇక్కడ మన సత్యాన్వేషణ మొదలవుతుంది. ఎలాగంటే, ఒక సత్యాన్ని స్థిరపరచడానికి దేన్ని కొలబద్దగా తీసుకోవాలి? గ్రంథమును, దేవుడు పంపిన గ్రంథమును కొలబద్దగా తీసుకోవాలి. ఏమిటా కొలబద్ద? సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ సత్యవేదమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక సత్యాన్ని అన్వేషించడం కోసం ప్రతిదానికి దేవుడు ఒక కొలబద్ద నియమించాడు. అలాగే మనం మొదటిగా చదువుకున్న సూరా ప్రకారం 4వ అధ్యాయము 163 ప్రకారము నీవు కూడా మునుపటి వంటి ప్రవక్తలవే అని చెప్పిన మాటకు గాను అసలు ముందు మహమ్మద్ గారు ప్రవక్తయేనా కాదా, అయితే ఎలాంటి ప్రవక్త అనేది మనము అన్వేషణ సాగిద్దాం. స్నేహితులారా, గ్రంథములు అనగా దేవుడు పంపిన గ్రంథములో తౌరేత్ అనగా మొదటి 5 గ్రంథములు, అందులో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాల్లో
దేవుడు చెబుతూ ఉన్నాడు, సత్య ప్రవక్త మొదటిగా యెహోవా నామమున ప్రకటించాలి, రెండవదిగా ఆయన ప్రకటించినది నెరవేర్చబడాలి అని చెప్పాడు. మొట్టమొదటిగా యెహోవా నామమున ప్రకటించాలి. దేవుని నామము మొట్టమొదటిగా ఈ నిర్గమాకాండము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో మొదటిగా మోషేకు దేవుడు ప్రత్యక్షతనిస్తూ నా నామము యెహోవా అని సెలవిచ్చాడు. ఇదే నిరంతరము నా జ్ఞాపకార్థ నామము అని కూడా చెప్పాడు. అంటే ఎవరు కూడా దేవుని నామమును మార్చడానికి వీలు లేదు. దేవుని నామముననే ప్రతి వారు కూడా ప్రవచించాలి. అది సత్య ప్రవక్త యొక్క లక్షణం. అయితే నేను చేసిన పరిశోధనలో, నేను అన్వేషించిన గ్రంథాల్లో ఎక్కడ కూడా ఖురాన్లో కానీ, హదీసుల్లో కానీ, సీరాలో కానీ ఎక్కడ కూడా మహమ్మద్ ప్రవక్త గారు యెహోవా దేవుని నామమును ఉచ్చరించినట్టుగా, దేవుని పేరును యెహోవాగా ఉచ్చరించినట్టుగా నాకు ఎక్కడనూ కనిపించలేదు. అలాగే ప్రవక్త ప్రవచించినది తప్పనిసరిగా అక్షరాల తూచా తప్పకుండా ఒక్క దినమైనను తేడా రాకుండా నెరవేర్చబడాలి. అది సత్య దేవుని ప్రవక్త యొక్క లక్షణం. కానీ మనము సూరా 30వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను కనుక పరిశీలన చేస్తే మహమ్మద్ గారు ఒక ప్రవచనం చెప్పారు. ఏమిటా ప్రవచనం? పర్షియన్లు సిరియాను అతి కొద్ది రోజుల్లోనే వారు జయించబోతున్నారని. కొద్ది రోజుల్లో అన్న పదానికి యూసుఫ్ అలీ గారు ఇంగ్లీష్లో చేసిన ఆ ఖురాను తర్జుమా ప్రకారముగా 3 నుండి 9 సంవత్సరాలని వ్రాయబడి ఉంది. కానీ ఆ 3 నుండి 9 సంవత్సరాల్లో కూడా పర్షియనులు సిరియాను జయించలేదు. ఆ ప్రవచనము అలాగున నెరవేరలేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు 3వ క్రైటీరియా ఏమిటంటే, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు, ఒక కవనెంట్ను ఏర్పాటు చేశాడు. ఆ కవనెంట్ కిందకే, ఆ నిబంధన కిందకే ప్రతి ప్రవక్త కూడా ప్రజలను నడిపించాలి. అది దేవుడు ప్రవక్తకు ఇస్తున్న పని. కానీ మహమ్మద్ గారి జీవితంలో గనక గమనిస్తే, మహమ్మద్ గారు ఎప్పుడు కూడా ఏ పేరునైతే దేవుని పేరున యెహోవా పేరున దేవుడు ఉన్నాడో ఆ యెహోవా దగ్గరకు ప్రజలను నడిపించలేదు. నడిపించిన దాఖలాలు లేవు. అసలు నిబంధన ఏమిటో మహమ్మద్ గారికి తెలుసా? తెలిస్తే ప్రజలను ఎందుకు ఆ నిబంధన వైపు నడిపించలేదు? ఒకవేళ తెలిసిన ప్రజలను ఎందుకు తప్పుదారి పట్టించాడు, వేరే దారిలో నడిపించాడు అన్నది సత్యాన్వేషకులు ఆలోచించాలి, దానికి సమాధానం ఇవ్వాలి. 4వ క్రైటీరియా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 11 వచనాల ప్రకారము ప్రతి ప్రవక్త కూడా మెస్సియా కొరకు ఎదురు చూశాడు, మెస్సియా ఇచ్చే రక్షణ కొరకు ఎదురు చూశారు, మెస్సియా జరిగించబోయే యజ్ఞము కొరకు, మరణము కొరకు, పునరుత్థానము కొరకు ఎదురు చూశారు. అయితే మహమ్మద్ గారి జీవితంలో ఎక్కడ కూడా రక్షణ అనే పదము తన నోట పలికినట్టుగాని, రక్షణ గురించిన అర్థాన్ని ఇచ్చినట్టుగా కానీ, మానవాళి కొరకు మెస్సియా చేసిన బలియాగమును గురించి ఆయన అర్థం చేసుకున్నట్టుగా కానీ, మరణించి పునరుత్థానమైనట్టుగా కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అలాగే 5వ క్రైటీరియా, అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 24 నుండి 26 వచనాల ప్రకారము సమూయేలు మొదలుకొని ప్రతి ప్రవక్త కూడా యేసు క్రీస్తు జరిగించబోయే బలియాగమును గురించి, మరణమును గురించి, పునరుత్థానాన్ని గురించి ప్రవచించారు. అలాగైతే ఏ ప్రవక్త ఇంతకు ముందు ఉంచిన ప్రవక్తలందరూ కూడా అలాగూ ప్రవచిస్తే, మహమ్మద్ గారు మాత్రం ఎక్కడ కూడా యేసు బలియాగమును గురించి కానీ, యేసు రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలిగి మానవ జాతికి విడుదలవుతుందని కానీ ప్రకటించలేదు. 6వ క్రైటీరియా, లూకా సువార్త 24వ అధ్యాయము 27 వచనము 44 నుండి 47 వచనాల్లో మోషే ప్రవక్తలందరూ కూడా నన్ను గురించి వ్రాశారు అన్నాడు. ఏమని రాశారు నిన్ను గురించి అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో స్త్రీ సంతానముగా ఒక ఆయన పుట్టి ఆయన సాతాను యొక్క తలను చితగొడతాడు. అలాగే ఎలాగూ చితగొడతాడంటే ఆయన శిలువ మరణం ద్వారా చితగొడతాడని వ్రాయబడి ఉంది. ప్రియ స్నేహితులారా, మహమ్మద్ గారి ప్రవక్త పరిచర్యను గనక గమనిస్తే, ఆయన యేసుక్రీస్తు ఏ పని కొరకు పంపబడ్డాడో ఈ లోకంలోనికి ఆ పనియే అర్థం కాలేదు. అంతేకాదు ప్రవక్తలందరూ ఏ కాన్సెప్ట్తో, ఏ దర్శనముతో పనిని జరిగించారో ఆ దర్శనము మహమ్మద్ గారి ప్రవక్త జీవితంలో ఇక్కడ కూడా కనిపించట్లేదు. ఒకవేళ నేను చెబుతున్న ఈ విషయాలతో సోదరులు ముష్తాక్ గారు అంగీకరించకపోతే, ప్రవక్త గారికి యెహోవా నామము తెలుసా? తెలిస్తే ఎందుకు ప్రజలకు దాన్ని వివరించలేదు? ఒకవేళ తెలిసినా నిర్లక్ష్యం చేసి దాచిపెట్టాడా? అసలు అలాంటి వ్యక్తిని, దేవుని నామమునే దాచిన వ్యక్తిని ప్రవక్తగా మనము ఎలాగూ గుర్తించగలము అన్నదాన్ని దయచేసి వివరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మరొక ప్రశ్న, దేవుడైన యెహోవా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా అందరూ ప్రవక్తల నోట మెస్సియా యొక్క నామమును, మెస్సియా జరిగించే పరిచర్యను, ప్రాముఖ్యంగా మరణ పునరుత్థానముల గురించి చెప్పిస్తే,
మహమ్మద్ గారు మాత్రం ఎక్కడ కూడా ఆ పనిని జరిగించలేదు, ఆ సంభాషణ చేయలేదు. ఎందుకని? ఆయన సత్య ప్రవక్త అయితే ఎందుకు ఈ మర్మమును, ఇది మర్మముగా తనకుండిపోయింది, ఈ సత్యం ఎందుకు తనకు అర్థం కాలేదు? స్నేహితులారా, ప్రవక్తను గుర్తించడానికి దేవుడు పెట్టిన మరొక నియమము ఏమిటంటే, ఇర్మియా గ్రంథము సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనములో, నా సత్య ప్రవక్తల మీద ఎలాంటి దురాత్మ శక్తుల ప్రభావము కానీ మాంత్రిక శక్తుల ప్రభావము కానీ పని చేయకూడదు, పని చేయదు అని దేవుడు చెప్పాడు. ఈ యొక్క క్రైటీరియా ప్రకారం మనం ఆలోచన చేస్తే, పరిశోధన చేస్తే, ఖురాను గ్రంథం కూడా ఈ యొక్క క్రైటీరియాతో ఏకీభవిస్తుంది. సూరా 17వ అధ్యాయము 65వ వచనము, 38వ అధ్యాయం 38వ వచనము, 15వ అధ్యాయం 39 నుండి 42 వచనాల్లో మాంత్రిక శక్తులు ప్రవక్తల మీద పని చేయకూడదు అని తెలియజేస్తున్నాయి. అయితే మహమ్మద్ గారి జీవితంలో జరిగిందేమిటి? ఆయన బాల్యము నుండి కూడా మాంత్రిక శక్తుల చేత పీడించబడ్డాడు. అంతేకాదు, ప్రవక్త అయిన తదుపరి కూడా ఆయన మాంత్రిక శక్తుల చేత తరచూ పీడించబడుతూ వచ్చాడు. సుమారు ఒకసారి ఒక ఆత్మ తన మీదికి వచ్చిందంటే 6 నెలల నుండి 3 సంవత్సరముల వరకు ఆ ఆత్మ తన మీద కార్యం చేస్తూ ఉండేది. కనుక ఈ క్రైటీరియా ప్రకారంగా కూడా మహమ్మద్ గారు ఒక ప్రవక్తగా, ఒక క్రైస్తవ సత్యాన్వేషకునిగా అంగీకరించడానికి ముస్లిం గ్రంథాలు ఇస్తున్న ఆధార ప్రకారంగా నాకేమాత్రం కూడా ఆధారం కనబడట్లేదని మనవి చేస్తున్నాను. ప్రవక్తలంతా కూడా ఇలాగున మాంత్రిక శక్తుల మీద సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నారు. వారి మీద మాంత్రిక శక్తులు ఏమాత్రం పని చేయలేదు. ఉదాహరణకి నిర్గమాకాండము 7వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్లో మోషే ఐగుప్తు దేశపు మాంత్రిక శక్తులన్నింటినీ కూడా సంపూర్ణముగా జయించిన వాడుగా కనబడుతున్నాడు. అలాగే లూకా సువార్త 4వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా దురాత్మలను జయించాడు, సాతాను ప్రభావమును కూడా జయించాడు. తన మీద పని చేయకుండా జయించగలిగాడు. వ్యక్తుల మీద పనిచేసిన ఆయన వాటి నుండి ఆయన వారిని విడిపించగలిగాడు. ఇలాగ మోషే యేసులు కూడా, ఇద్దరు కూడా, ఇంకా అనేక ప్రవక్తలు దురాత్మల ప్రభావం కింద లేరు, దురాత్మల ప్రభావం కింద ఉన్న వారిని విడిపించారు. నేనంటున్నానా ఈ మాటలు? మరి కాదు. మనకు ఇస్లాం గ్రంథాలు చెబుతున్నాయి మహమ్మద్ గారు మాంత్రిక శక్తుల ప్రభావం కింద ఉన్నాడని. ఏమిటవి? కితాబ్ అల్ తబ్కాత్ వాల్యూమ్ నంబర్ 2 పేజ్ నంబర్ 225 225, పేజ్ నంబర్ 248. అలాగే సహీ బుఖారీ వాల్యూమ్ నంబర్ 7 658వ హదీస్, 660 661వ హదీసుల్లో ఆయన చెప్పుకుంటున్నాడు ఏమిటంటే, నేను పిచ్చివాణ్ణేమోనని నాకు అనిపిస్తూ ఉంది, ఐ ఫీల్ దట్ ఐఎమ్ మ్యాడ్ అని తన భార్యలతో చెప్పుకున్నాడు. అంతేకాదు, తన మానసిక స్థిరత్వం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయి అస్థిరం అయిపోయిన వాడుగా కనబడ్డాడు. అంతేకాదు, తాను తరచుగా తన భార్యలతో లైంగిక కార్యంలో పాల్గొనకపోయినా నేను లైంగిక కార్యక్రమంలో పాల్గొన్నానేమో అని తనకు భ్రమలో ఉంటుండేవాడని ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ఇంతకుముందు నేను ఇచ్చిన వచనాల ఆధారంగా ఆయనే తన భార్యతో చెప్పుకున్నాడు. అయేషా చెబుతూ ఆమె ఈ విషయాన్ని అందరికీ అర్థం చేస్తుంది. ఏమిటంటే, ఆయన భార్య అయిన నాతో లైంగిక కార్యక్రమంలో పాల్పొందకపోయినా, ఇంకా ఇతర భార్యలతో లైంగిక కార్యక్రమంలో పాల్పొందకపోయినా తాను అనుకునేవాడు, ఒక భ్రమపడేవాడు ఏమిటంటే, నేను లైంగిక కార్యక్రమంలో పాల్గొంటున్నానేమని. గమనించాలి సత్యాన్వేషకులైన మిత్రులారా, ఒక సత్య ప్రవక్త భ్రమలో ఉండి ఒక కార్యాన్ని జరిగించలేకపోయినా జరిగించినట్టుగా భ్రమపడుతున్నాడంటే, ఆయన హీరా గుహలో ఉండి నిజముగా గాబ్రియేలు దూత రాకపోయినా గాబ్రియేలు దూత వచ్చినట్టుగా భ్రమపడి ఉండొచ్చు కదా. అలాగే దేవుని ప్రత్యక్షత తన మీదికి రాకపోయినా వస్తుందేమో అని భ్రమపడి ఉండొచ్చు కదా. దేవుడు త్రిత్వమని గ్రంథ ప్రజలు అనగా ప్రవక్తలందరూ బోధిస్తున్నా దేవుడు త్రిత్వం కాదేమో అని భ్రమపడి ఉండొచ్చు కదా. యేసు దేవుని కుమారుడని యేసుతో పాటు అందరూ చెబుతూ వచ్చినా యేసు దేవుని కుమారుడని భ్రమలోనే ఉండి చెప్పి ఉండొచ్చు కదా. యేసు శిలువ మరణం పొంది పునరుత్థానుడై తిరిగి లేచాడని ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తుండగా యేసు చనిపోనే లేదని భ్రమలోనే ఉండి ఆయన చెప్పి ఉండొచ్చు కదా. పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణం అవసరం. ఆ రక్తం ప్రోక్షణము ద్వారానే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది. దేవుడు పాప క్షమాపణ అంగీకరిస్తాడని ప్రవక్తలందరూ ప్రవచించి ఉండగా తాను మాత్రం రక్త ప్రోక్షణం అవసరం లేదని భ్రమలో అనుకొని ఉండొచ్చు కదా. అలాగే ఆ ప్రవక్తలు పూజించిన దేవుణ్ణే నేను కూడా పూజిస్తున్నానని అదే భ్రమలో అనుకొని ఉండొచ్చు కదా.
వారి మతమే నా మతమని కూడా అదే భ్రమలో ఉండి అనుకొని ఉండొచ్చు కదా. ఎందుకంటే తన భార్య దగ్గరే ఆయన కొన్ని విషయాల్లో భ్రమపడ్డాడంటే ఇవన్నీ కూడా భ్రమలు కాదు అనడానికి ఆధారం ఎక్కడ? ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మాయా స్వప్నములను నేను ఇవ్వని మాటలను ప్రకటించు ప్రవక్తకు నేను విరోధిని. నేను చెబుతున్న ఈ సత్యాలతో ఒకవేళ సోదరులు అంగీకరించలేకపోతే నేను వేసిన ప్రశ్నలకు దయచేసి మీరు జవాబును ఆలోచించాలని మనవి చేస్తున్నాను. అంతకుముందు వచ్చిన ప్రవక్తల లాంటి వాడవే అని మొదటిగా మనం చూసాం సురాలో. అయితే అంతకుముందుకు వచ్చిన ప్రవక్తల్లో ఎవరిలోనైనా ఇలాంటి ఊహా ప్రపంచంలో వారి జీవితం గడిచిందా? తాను ఎన్నిక చేసుకున్న ఒక ప్రవక్త మీద మాంత్రిక శక్తులు పనిచేయడానికి కానీ మాంత్రిక శక్తుల చేత పీడించబడడానికి కానీ దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఒకవేళ అలాగ అనుమతిస్తే ఆయన సత్య ప్రవక్త ఎలాగవుతాడు? ఆ సత్య ప్రవక్త చెప్పిన మాటలు ఎలాగూ సత్యమవుతాయి? సత్యాన్వేషకులు ఆలోచించాలి, జవాబునివ్వాలని మనవి చేస్తున్నాను. భ్రమంలో ఉన్న వ్యక్తి తన జీవితంలో జరిగే సత్యమునే సరిగ్గా గ్రహించలేనప్పుడు వ్యక్తుల జీవితానికి అవసరమైన సత్యాన్ని ఎలాగూ ప్రకటించగలడని నేను ప్రశ్నిస్తున్నాను. అతని ప్రత్యక్షతలు సత్యములని మనం ఎలాగూ నమ్మాలి, ఒప్పుకోవాలి? మూడవ క్రైటీరియా, సత్య ప్రవక్త ఇతరుల మాటలను దొంగిలించకూడదు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనం. స్నేహితులారా, ఈ సత్యాన్ని ఖురాన్ షరీఫ్ కూడా అంగీకరిస్తుంది. ఏమిటది? సూరా 52వ అధ్యాయము 33వ వచనము, 6వ అధ్యాయము 25వ వచనము, 16వ అధ్యాయము 101వ వచనము, 25వ అధ్యాయము 4-5 వచనాలు, 10వ అధ్యాయము 38వ వచనము. వీటన్నిటిలో కూడా ప్రజలు వచ్చి మహమ్మద్ గారితో అంటున్నారు, నీవు చెబుతున్న సందేశంలోని విషయాలు నీవు ఫోర్జరీ చేశావు అన్నారు. నీవు వేరే వాళ్ళవి నీవిగా చెబుతున్నావు, నీ దర్శనములుగా నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షత చెబుతున్నావు అన్నారు. అంటే ప్రజలకు అర్థమైంది అంతకు ముందున్న విషయాలనే తాను దేవుని ప్రత్యక్షంగా చెబుతున్నాడని. ఒకవేళ సోదరులు అనొచ్చు, అసలు మహమ్మద్ గారికి చదివే రానప్పుడు ఇతరుల దగ్గర నుంచి ఎలాగో దొంగిలిస్తాడని. మహమ్మద్ ప్రవక్త గారు అక్షర జ్ఞానము లేని ప్రవక్తయేనా? కాదు. నేనంటున్నాను ఈ మాట, అసలే కాదు. సత్య దేవుడు పంపిన గ్రంథాలని చెప్పబడుతున్న హదీసులు, ఖురాను, అలాగే ఇతర హదీసులు, ఇతర సిరా మొదలైన గ్రంథాలు చెబుతున్నాయి. సహీ బుఖారీ 9వ అధ్యాయము 632వ హదీస్, 6వ అధ్యాయము 12వ హదీసుల్లో యూదులు తమ గ్రంథాన్ని హిబ్రూలో చదివి అరబ్బీ భాషలో తర్జుమా చేస్తూ ఉంటే మహమ్మద్ గారు విన్నారు అని అక్కడ వ్రాయబడి ఉంది. అలాగే సహీ బుఖారీ 6వ వాల్యూమ్ 478వ హదీస్లోను, మొదటి వాల్యూమ్ 3వ హదీస్లోను ఆయన వరాకా బిన్ నౌఫుల్ అనే ఒక క్రైస్తవుడి దగ్గర కొంతకాలం ఉన్నట్టుగా మనకు ఆధారాలున్నాయి. అలాగే సహీ బుఖారీ 7వ వాల్యూమ్ 88వ హదీసులో ఆయేషాతో పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఆయేషా పెళ్లికి సంబంధించిన అగ్రిమెంట్ను తానే సంతకం రాశాడు. అలాగే సున్నా అబూ దావూద్ 9వ వాల్యూమ్ హదీస్ నంబర్ 2993వ హదీసులో ప్రజలు కొందరు వచ్చి ఒక చోట ఒక గ్రంథపు చుట్టను, పార్చమెంటును చదువుతున్నారు. అందులో ఒక వ్యక్తి లేచి, ఇది ఎవరు రాశారు ఇంతకు అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఇది మహమ్మద్ గారు రాశారు అని చెప్పారు. అలాగే సూరా 18:28వ వచనంలో ఆయతులో 7 క్రైస్తవ యువకులను గురించిన సంఘటన ఒకటి మహమ్మద్ గారు తన నోట చెబుతున్నారు. ఏమిటి ఆ సంఘటన అంటే, క్రైస్తవులకు హింసలు ప్రారంభమైనప్పుడు ఈ 7 యవనస్తులు పారిపోయి ఒక గుహలో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ప్రార్థన మొదలైందో లేదో వాళ్లకు అనుకోకుండా నిద్ర వచ్చేసింది. అలా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 309 సంవత్సరాలు ఉన్నారు అని చెప్పారు. అయితే ఒక వ్యక్తి సాధారణమైన వయస్సు ఇప్పుడు మామూలుగా ఉన్న వయసు ఎంత? నిజానికి అది ప్రత్యక్షతేనా, దేవుడిచ్చిన ప్రత్యక్షతేనా? కాదు అని ఎలాగో తెలుసు మనకు. అంతకు మునిపే డ్రాగన్ అనే ఒక గ్రంథంలోను, యాక్టా సాక్టోరం అనే ఒక గ్రంథంలోను అదే కథను ముందుగానే రాశారు మహమ్మద్ గారి కంటే ముందే. తన కూతురుతో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు ఒక పోయట్రీని, పద్యాన్ని చదివారు. ఇంతలో ప్రక్కనున్న ఒక అమ్మాయి వెంటనే గ్రహించి, ఇది మా నాన్నగారు రాసింది కదా అని వారి కూతురుతో చెప్పింది. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను ఇంతకు నేను? ఎందుకంటే మహమ్మద్ గారికి వ్రాయడం వచ్చని, చదవడం వచ్చని, ఇతర కథలను విన్నాడని, క్రైస్తవుల దగ్గర కూడా కొన్ని సంగతులు నేర్చుకున్నాడని మనకు అర్థమవుతుంది. ఇబ్నే హిషాం
వాల్యూమ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 262లో ఆయన చదివినట్టుగా కూడా వ్రాయబడింది. సహీ బుఖారీ మొదటి వాల్యూమ్ 65వ హదీస్ 114వ హదీస్, 4వ వాల్యూమ్ 288వ హదీస్ 393వ హదీస్, 5వ వాల్యూమ్ 716 717 హదీస్, 7వ వాల్యూమ్ 573వ హదీస్, 9వ వాల్యూమ్ 468వ హదీస్. ఈ హదీసులన్నీ ఏం చెబుతున్నాయంటే మహమ్మద్ గారు మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన చివరిగా ఒక మాట రాయాలని ఆశించాడు, ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు. కనుక నాకు ఒక పెన్ను పేపర్ తెచ్చివ్వండి, నేను ఒక విషయం రాయాలనుకుంటున్నానన్నారు. రాయనివ్వలేదు ఆయనను. కానీ రాయాలన్న తపన వచ్చిందంటే రాయగలిగే మనసు ఉందనా లేదనా, రాయగలడనా లేడనా, ఇది సత్యాన్వేషకులు ఆలోచించాలి. ఇంతకు నేను అడుగుతున్నాను, ఒక వేరే ఇతర అన్య జాతి మతాల్లో నుండి అన్య గ్రంథాల్లో నుండి కొన్ని సంఘటనలను ఎత్తి దైవ ప్రత్యక్షతలుగా చెబితే ఆయన సత్య ప్రవక్త ఎలా కాగలడు? అంతకుముందు దేవుడు ప్రకటింపచేసిన గ్రంథంలో నుండి తీసి దానినే ఇంప్రూవ్ చేసి చెప్పగలిగితే మంచిదే, అది సత్య దైవ ప్రవక్త లక్షణం. యేసు వారు అలాగే చేశారు కూడా. కానీ అన్య జాతుల గ్రంథంలో నుండి, ప్యాగన్ రిలీజియన్స్లో నుండి ఎక్కడ కూడా యేసు ప్రభుల వారు కానీ ఏ ప్రవక్త కానీ ఎత్తి చెప్పలేదు. తోరా విన్నాడని అర్థమవుతుంది మనకు. ఎందుకు కాపీ చేయలేడు తాను? వరాకా బిన్ నౌఫల్ దగ్గర క్రైస్తవుడైన అతని దగ్గర కొన్నాళ్ళు ఉన్నాడు అంటే తప్పనిసరిగా క్రైస్తవ గ్రంథంలోని సంగతులు అతనికి తెలియజేసి ఉండాలి కదా. అగ్రిమెంట్ సంతకం చేశాడంటే ఆయన వ్రాయగలడు అని అర్థం. వ్రాయలేడని ఎలాగనగలం? అపోక్రిప అనగా అన్యమత గ్రంథాల్లో నుండి విషయాలను తీసుకొచ్చాడంటే అది సత్య దేవుని ప్రత్యక్షత ఎలాగవుతుంది? సత్యాన్వేషకులైన మీరు ఆలోచించాలి, జవాబును పరిశోధించాలని మనవి చేస్తున్నాను. యూదులు ప్రవక్తగా గుర్తించడానికి, ఇతను ప్రవక్త అని అర్థం చేసుకోవడానికి ఒక క్రైటీరియాను పెట్టుకున్నారు. దేవుడించిన క్రైటీరియానే కాదు, యూదులలో కూడా ఒక క్రైటీరియా ఉంది. ఏమిటది? ఒకనాడు సమరయ స్త్రీ బావి దగ్గర యేసు ప్రభువును కలుసుకొని మాట్లాడుతున్న సందర్భంలో ఆమె యొక్క పాపమును, ఆమె మనస్సును గ్రహించి బయట పెట్టగలిగాడు. కాబట్టి చూడండి, ఈయన ప్రవక్త కాడ నా అసలు రహస్యాన్ని బయట పెట్టాడన్నారు. అంటే అర్థం ఏంటంటే ప్రవక్త వ్యక్తుల మనస్సులోని ఉద్దేశాన్ని కూడా గ్రహించగలరు అని మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాల్లో కూడా ప్రవక్త యొక్క లక్షణం ఏమిటంటే వ్యక్తి మనస్సులో ఏముందో కనుగొనాలి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక సీమోను అనే ఒక ఆయన తన ఇంటికి పిలిచాడు, యూదుడు. అయితే ఆయన దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె అత్తరు బుడ్డి పగలగొట్టి తన వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తుంది. అప్పుడు ఆ ఇంటికి పిలిచిన యజమాని అనుకున్నాడు, అయ్యో ఈమె ఎలాంటి పాపాత్మురాలైన స్త్రీయో ఈయనకు తెలియదా అనుకున్నాడు. వెంటనే యేసు ప్రభు ఆయన మనస్సులో ఏమనుకుంటున్నాడో గ్రహించి ఆయన జవాబిచ్చాడు అక్కడ. అంటే వ్యక్తుల మనస్సులో ఏమనుకుంటున్నారో, వ్యక్తుల హృదయంలో ఏముందో చెప్పగలగడమే ప్రవక్త యొక్క లక్షణం. మార్కు సువార్త 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు, యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. వ్యక్తుల మనస్సును, హృదయములను గుర్తించడమే ప్రవక్త యొక్క పని. ఇది కేవలం బైబిల్ నుండే కాదు, ఖురాన్ షరీఫ్లో నుండి కూడా మనకు ఆధారం ఉంది. 3వ అధ్యాయము ఖురాన్ షరీఫ్లో 49వ ఆయతులో యేసువారు అన్నారు, మీరేమి తిన్నారో నాకు తెలుసు, మీ ఇళ్లలో ఏమి దాచుకొని వచ్చారో కూడా నాకు తెలుసు. కనుక ప్రవక్త యొక్క లక్షణం మనస్సులో ఏముందో, ఇంటిలో కూడా ఏమి దాచుకొని వచ్చారో చెప్పగలిగిన స్థితి ప్రవక్తకు ఉంటుంది. ఈ సత్యాన్ని ఇతర గ్రంథాలు కూడా ఆధారం ఇస్తున్నాయి. అంతేకాదు ఖురాన్ షరీఫ్ 19వ అధ్యాయము 25 నుండి 35వ ఆయతుల్లో యేసు ప్రభు అప్పుడే పుట్టాడు, మరియమ్మ గ్రామంలోనికి తీసుకొని వచ్చింది. ఖురాన్ షరీఫ్ ప్రకారంగా తీసుకొని రాగానే ఆమె మీద కొందరు నిందలు వేస్తున్నావు, ఎలా దన్నగలిగావు నీవని. అప్పుడు యేసు ప్రభు ఒక దిన శిశువుగా వెంటనే జవాబు చెబుతున్నాడు, ఏమిటంటే నేను ప్రవక్తను అని. ఈ సంగతి ఇబ్నె హషామ్ వాల్యూమ్ నెంబర్ 2 పేజ్ నెంబర్ 404లోను, తబ్కాత్ ఇబ్నె సాద్ మొదటి వాల్యూమ్ పేజ్ నెంబర్ 239 254 నుండి 257 పేజీల్లోనూ వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఎలీషా జీవితంలో మరొక సంఘటన జరిగింది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38 నుండి 41 వచనాల్లో శిష్యులు వచ్చి భోజనంలో విషం ఉంది అని చెప్పగానే వెంటనే ఆయన దానిని బాగు చేయగలిగాడు. దాన్ని అందరూ తినగలిగే విధంగా విషాన్ని తొలగించగలిగాడు. అంటే విషమును కూడా గుర్తుపట్టగలిగి విషమును నిర్మూలించగలిగిన శక్తి ప్రవక్తకు ఉంటుంది. ఈ 2 ఆధారాలతో ముహమ్మద్ గారి జీవితంలో మరి ఈ యొక్క లక్షణం ఉందా, ఈ అర్హత ఉందా, ఈ క్వాలిటీ ఉందా అని పరిశోధన చేస్తే జంగ్ ఖైబర్ జైనబ్ బిన్త్ హరీస్ అనే ఒక యూదా స్త్రీ ఆయనను మహమ్మద్ గారిని ఇంటికి ఆహ్వానించింది భోజనానికి. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. అలాగైతే ముందు భోజనం పెడతాను రండి అన్నది. భోజనం పెట్టి ఆమె మాంసంలో విషాన్ని కలిపి పెట్టింది.
భోజనం పెట్టగానే ఆ మహమ్మద్ గారు తినేశాడు. తిన్న తర్వాత తన శరీరంలో జరుగుతున్న ప్రక్రియలను బట్టి ఆయనకు అర్థమైంది, ఇందులో విషం పెట్టావా అని అడిగాడు. అవును అన్నది ఆమె. ఎందుకు ఇలాగూ చేశావన్నాడు. అంటే నీవు సత్య ప్రవక్తవో కాదో గుర్తించడానికి నేను ఇలాగూ చేశాను. అంటే యూదులు ఏమనుకునేవారు, సత్య ప్రవక్త ఆహారములో ఏముందో గ్రహించగలడు, నేను నా మనసులో ఏమనుకుంటున్నానో గ్రహించగలడు కనుక ఈయన సత్య ప్రవక్త అయితే నేను ఏమనుకుంటున్నానో గ్రహించి ఇందులో విషం పెట్టావు కదా అని చెప్పగలిగితే అప్పుడు నేను ఆయన పెళ్లి చేసుకుంటాను అనుకుంది. కానీ ఆయన గ్రహించలేక తిన్నాడు. ఆ విషముతోనే చివరి వరకు చనిపోయాడు. ఈ సంగతి బుఖారీ సహీ 4వ వాల్యూమ్ 394వ హదీస్, 5వ వాల్యూమ్ 551వ హదీస్, 7వ వాల్యూమ్ 669వ హదీస్, 3వ వాల్యూమ్ 786వ హదీస్, వీటన్నిటిలో కూడా మనకు ఈ సంఘటన జరిగిన సంఘటన గురించి వ్రాయబడి ఉంది. మహమ్మద్ గారు ఏమి తింటున్నారో తెలియదు. ఎలీషాకైతే విషాన్ని విరగొట్టాడు. కానీ మహమ్మద్ గారు ఒకవేళ తిన్నాడు, తన శరీరంలో ఉన్న విషాన్ని కూడా స్వస్థపరచగలిగే శక్తి ప్రవక్త మహమ్మద్ గారికి లేకపోయింది. ఆమె ఏమనుకుంటూ తనకు భోజనం పెట్టిందో ఆమె మనసులోనిది కూడా గ్రహించలేకపోయాడు. తాను ప్రవక్తనన్న సంగతి కూడా తనకు అర్థం కాలేదు. ఒక క్రైస్తవుడైన వరాకా బిన్ నౌఫల్ అర్థం చేయిస్తే నీవు ప్రవక్తవు అని అర్థం చేస్తే అప్పుడు అనుకున్నాడు. నిజానికి ఆ వరాకా బిన్ నౌఫల్ అనే ఆయన నిజానికి నిజమైన క్రైస్తవుడు కాదు, ఒక హెరిటిక్ కల్టిక్ క్రిస్టియన్. స్నేహితులారా, ఒకవేళ సోదరులు అనొచ్చు, అలాగూ చనిపోవడం అది అల్లా యొక్క ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని మనం అనుకోవచ్చు. కానీ అల్లా యొక్క ఉద్దేశం కూడా కాదది. ఇబ్నె సాద్ మొదటి వాల్యూమ్ పేజ్ నెంబర్ 263 నుండి 265 వరకు ఉన్న వచనాలను మనం గమనిస్తే, ఈ విషప్రయోగం జరిగిన తర్వాత గాబ్రియేలు దూత వచ్చి మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేశాడు. అయినా అతనికి స్వస్థత కలగలేదు. అంతేకాదు అల్లాయే మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేశాడు. ఖురాన్ షరీఫ్ 2వ అధ్యాయము 157వ ఆయతు, 33వ అధ్యాయము 43వ ఆయతు, 33వ అధ్యాయము 56వ ఆయతు, ఇవన్నిట్లో కూడా అల్లా తన ప్రార్థనలను మహమ్మద్ గారి కొరకు పంపాడు. మరి ఏం జరిగింది? మహమ్మద్ స్వస్థత పొందాడా? లేదు. అల్లా ప్రార్థించినా, దేవుడు ప్రార్థించినా స్వస్థత పొందలేదు. కొందరు అనొచ్చేమో, లేదు లేదండి అది ప్రార్థన కాదు, అది ఆశీర్వాదమే అనొచ్చు. కానీ అక్కడ ఆ యొక్క వచనాల్లో సలావతున్ అనే అరబ్బీ భాషా పదం వాడబడింది. ఆశీర్వాదం అనే పదానికి అర్థము బరాఖా. బరఖా అనే పదం వాడబడకుండా సలావతున్ అనే పదం వాడబడింది. సలావతున్ అనే పదం అరబ్బీ డిక్షనరీ కూడా మన మధ్యలోనే ఉంది. దానికి అర్థం ప్రార్థనలు. ఇంతకు నేను అడుగుతున్నాను, మహమ్మద్ గారు సత్య ప్రవక్త అయితే విషాన్ని ఎందుకు గ్రహించలేకపోయాడు? విషాన్ని తిన్నా ఎందుకు అందులో నుండి స్వస్థత పొందలేకపోయాడు? అల్లా ఎవరిని ప్రార్థించాడు? మహమ్మద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే ఎవరికో ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేశాడు? అల్లా ప్రార్థించినా స్వస్థత కలగదా? ఈ విషయాన్ని సోదరులు వివరించాలని మనవి చేస్తున్నాను. మహమ్మద్ గారికి వచ్చిన ప్రత్యక్షతల విషయంలో కూడా నాకు సమంజసంగా అనిపించలేదు. నేను ఇస్తున్న వివరణను చూసి దయచేసి సోదరులు ఈ సత్యాన్ని వివరించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇబ్నె ఇషాక్ పేజ్ నంబర్ 36, 72 పేజీల్లో కూడా ఆయన బాల్యము నుండి మాంత్రిక శక్తుల ప్రభావం కింద ఉండడమే కాదు, తనకు ప్రత్యక్షత వచ్చినప్పుడు మొదట ఏం జరిగిందంటే, గారే హీరా అనగా హీరా గుహలో ఆయన ఉండి ఆయన 30 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఈ 30 రోజుల ఉపవాస ప్రార్థన అన్నది అంతకుముందు అరబ్బీయులు విగ్రహారాధన చేస్తున్న సందర్భంలో దేవతకు, వాళ్ళు నమ్ముకున్న దేవతలకు 366 విగ్రహాలు ఉండేవి కాబాలో వాళ్లకు. ఆ విగ్రహాలకు వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారు. మహమ్మద్ గారు కూడా ఆ కాబాలో 40 సంవత్సరాల వరకు ఆయన కూడా ఆ విగ్రహారాధన చేశాడు. అయితే ఒకనాడు ఈ కొండలో ప్రార్థన చేసుకుంటుండగా ఆల్ ఆఫ్ సడన్గా దేవదూత దిగొచ్చి తన గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఏమని? ఇఖ్రా, దీన్ని చదువు అని. నాకు చదువు రాదన్నాడు. మళ్ళీ ఇఖ్రా అని తన గొంతు నొక్కాడు. ఇలాగ 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగిన తర్వాత ఏమైంది? తన శరీరంలో భయం కలిగింది, చలి జ్వరం వచ్చేసింది, ముచ్చెమటలు పోసాయి. పరిగెత్తుకుంటూ వచ్చి తన భార్య అయిన ఖదీజా దగ్గర చెప్పుకున్నాడు, నాకు ఇలాగ జరుగుతుంది అని. వెంటనే ఏం కంగారు పడకు, మా సహోదరుడు, మా దగ్గర బంధువు వరాక బిన్ నౌఫల్ క్రైస్తవుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన వివరించి చెబుతాడని ఆమె తీసుకుని వెళ్ళింది. ఆమె దగ్గర ఏమని చెప్పుకున్నాడంటే, నేను పిచ్చోన్ని అయిపోతున్నానేమో, నాకు అంత భయం వేస్తుంది అని చెప్పుకున్నాడు. సహీ ముస్లిం 3వ వాల్యూమ్ 2479 హదీస్లో ఆయనకు తరచుగా ప్రత్యక్షత వస్తున్నప్పుడల్లా
చెవిలో గనగనమంటూ గంటలు మోగుతుండేవి. ఆ గంటలు మోగుతున్నప్పుడు ప్రత్యక్షత వస్తుండేది. స్నేహితులారా, చెవిలో గంటలు మోగడం అనేది వైద్యశాస్త్ర రీత్యా అది ఎపిలెప్సీ వ్యాధికి సంబంధించింది. అంటే మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళలో తరచుగా ఈ నరములలో ఏదో వింతైన శబ్దం వస్తూ ఉంటుంది అని వైద్యశాస్త్రం చెబుతుంది. ఇంతకీ ఏ ప్రవక్త అయినా, సత్య ప్రవక్తకు దేవుడు తన ప్రత్యక్షతనిచ్చినప్పుడు ఇలాంటి గనగనమంటూ గంటలు మోగే పరిస్థితి ఎక్కడైనా సంభవించిందా? సత్యాన్వేషకులు పరిశోధించాలి, ఆలోచించాలి. అలాగే ఏ సత్య ప్రవక్తకైనా దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు తలనొప్పి భయంకరంగా రావడం కానీ, కండరాలన్నీ ముడుచుకుపోవడం కానీ జరిగిందా? జరగలేదు. కానీ మహమ్మద్ గారికి అలాగూ జరిగింది. నేనంటున్నానా ఈ మాటలు? కాదు. సహీ బుఖారీ 1వ వాల్యూమ్ 2వ వచనము 2వ హదీస్, అలాగే సహీ బుఖారీ 6వ వాల్యూమ్ 479వ హదీసులో ఈ సంగతులు వ్రాయబడి ఉన్నాయి. మరొక ఆశ్చర్యకరమైన ప్రత్యక్షత ఏమిటంటే, మహమ్మద్ గారికి చాలామంది భార్యలు ఉండేవారు. అయితే ఆ భార్యల్లో తనకిష్టమైన భార్య అయేషా. అయితే తనకు అయేషా దగ్గర ఆమె మంచం మీద ఆమె దుప్పట్లో పడుకున్నప్పుడే నాకు ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత వచ్చేదని చెప్పుకున్నాడు. నేను అనట్లేదు ఈ మాటలు, సత్యాన్వేషకులు గ్రహించాలి. నేను చేసిన ఇస్లామిక్ రిసోర్సెస్ నుండి చేసిన పరిశోధనను మీ ముందు ఉంచుతున్నాను. బుఖారీ సహీ 5వ వాల్యూమ్ 119వ హదీసులో ఈ సంగతి వ్రాయబడింది. తనకు ప్రత్యక్షతలు అయేషా గారి దుప్పట్లో పడుకున్నప్పుడే వచ్చేవని. అవును, ఇంతకీ అంతకుముందు ప్రవక్తల వంటి వాడవే అన్నాడు కదూ. అంతకుముందు ప్రవక్తల్లో ఎవరిలోనైనా ఇలాగున ప్రత్యక్షత సంభవించిందా? దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు భార్య దగ్గర ఉన్నప్పుడు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సత్యాన్వేషకులు ఆలోచించాలని మనవి చేస్తున్నాను. ఖురాన్ షరీఫ్ 22వ అధ్యాయము 52వ ఆయతులో సీరా పేజ్ నంబర్ 165 నుండి 167వ పేజీల్లో ఏమని వ్రాయబడిందంటే, దేవుని ప్రత్యక్షతలు తనకు వస్తున్నప్పుడు సాతాను తన ఆలోచనలను, తన మాటలను ఆ ప్రత్యక్షతలో చూపించాడు అని వ్రాయబడింది. సాటన్ అన్యూల్డ్ హిస్ వర్డ్స్ అండ్ థాట్స్. బుఖారీ సహీ 9వ వాల్యూమ్ 111వ హదీస్, 1వ వాల్యూమ్ 3వ హదీస్లో ఆయన ప్రవక్తగా ఎంచబడిన తర్వాత కూడా దురాత్మల చేత పీడించబడుతూ వచ్చాడు. బుఖారీ సహీ 7వ వాల్యూమ్ 658, 660, 661 హదీసుల్లో ఆయన మాంత్రిక శక్తుల చేత తరచూ పీడించబడుతున్నాడు. తబారీ 6వ వాల్యూమ్ పేజ్ నంబర్ 76, 9వ వాల్యూమ్ పేజ్ నంబర్ 167లో సాతాను నుండే తనకు ప్రత్యక్షతలు వస్తున్నాయని కూడా అక్కడ వ్రాయబడి ఉంది. స్నేహితులారా, ఇలాగున బుఖారీ సహీ 4వ వాల్యూమ్ 490, 8వ వాల్యూమ్ 89, 400 హదీసుల్లో కూడా సాతాను శక్తుల ప్రభావము తన మీద పనిచేస్తుందని అర్థమవుతుంది. స్నేహితులారా, ఏ ప్రవక్తకు తన భార్య దుప్పట్లో పడుకొని ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షతలు వచ్చాయి? ఒకవేళ అయేషా దగ్గర దైవ ప్రవక్తలు తనకు సంభవిస్తే, అంతకుముందు వచ్చిన ప్రవక్తలు, ఆమెను పెళ్లి చేసుకోకముందు వచ్చిన ఆ ప్రత్యక్షతల సంగతి ఏమిటి? అవి ఎలాగొచ్చాయి? మరి సత్యాన్వేషకులు ఆలోచించాలి. జైనబ్ అనే స్త్రీని కూడా తాను పెళ్లి చేసుకున్నాడు. అనగా తన పెంపుడు కుమారుడైన ఆ కుమారుని యొక్క భార్యను తర్వాత మహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నారు. జైనబ్ గారి పెళ్లి విషయంలో అల్లా చెప్తున్నాడు, నేనే ఆమెను నీ కొరకు భార్యగా పరలోకంలోనే నేను నియమించి పంపిస్తున్నాను అన్నాడు. పరలోకంలో నియమించబడి పంపించబడిన భార్య దగ్గర దేవుని ప్రత్యక్షతలు రావట్లేదు. కానీ అందరికంటే చిన్న వయసులో 6 సంవత్సరంలోనే పెళ్లి చేసుకొని 9 సంవత్సరముల వయసులోనే ఆమెతో కాపురం పెట్టిన ఆ అయేషాకు మాత్రం, అయేషా దగ్గర ఉన్నప్పుడు మాత్రం ప్రత్యక్షతలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు దైవ ప్రత్యక్షతయో సత్యాన్వేషకులు దయచేసి సహృద్భావంతో, పరిశోధనాత్మకమైన మనసుతో, నిష్పక్షపాత ధోరణితో పరిశోధించాలని, ఆలోచించాలని మనవి చేస్తున్నాను. తర్వాత మహమ్మద్ గారు తాను ప్రవక్తగా అభిషేకించబడక ముందు, ప్రవక్తగా అభిషేకించబడిన తర్వాత కూడా పాపములు చేస్తూనే ఉన్నాడు, పాపములు జరిగిస్తూనే ఉన్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? నేను కాదు, ఇస్లామిక్ రిసోర్స్ గ్రంథాలు ఇస్తున్న సాక్ష్యం. మిష్కాతుల్ ముసాబీ వాల్యూమ్ నంబర్ 3 పేజ్ నంబర్ 366లో ఆదాము సంతానం అంతా పాపులే అని ఉంది. ఆదాముకు పుట్టిన సంతానములో మానవులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపులే. మహమ్మద్ గారు కూడా ఆదాము సంతానంలో నుండే వచ్చాడని బైబిల్ గ్రంథం, ఖురాన్ షరీఫ్ కూడా చెబుతున్నాయి. కనుక మహమ్మద్ గారు పాపియే. బుఖారీ సహీ 4వ వాల్యూమ్ 64వ హదీస్, 6వ వాల్యూమ్ 71వ హదీస్ ఏం చెబుతుందంటే, సాతానుడు ప్రతి బిడ్డ తల్లి గర్భంలో నుండి పుడుతుండగానే, తల్లి గర్భం నుండి బయటికి వస్తుండగానే గిల్లుతాడు. అందుచేత ఆ చిన్న బిడ్డ ఏడుస్తుంటాడని. కానీ
యేసును ఆయన తల్లి అయిన మరియను మాత్రం సాతానుడు తాకలేకపోయాడు. సాతాను తాకడం అంటే అర్థం ఏంటి? సాతాను పాపమునకు, ప్రతి విధమైన దురాత్మ శక్తులకు మూలం. ఆయన వ్యక్తిని తాకాడంటే ఆ శక్తుల ప్రభావము మానవుని మీద పనిచేస్తుంది. అంచేత మానవుడు పాపములో కొనసాగుతాడు. యేసును ఆయన తల్లిని మాత్రమే ముట్టలేదంటే ప్రపంచ మానవ చరిత్ర అంతట్లో కూడా యేసు క్రీస్తు ప్రభువుల వారు ఒకరే పాపము లేని పరిశుద్ధుడుగా కనబడుతున్నాడని మీరు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఖురాన్ షరీఫ్ 47వ అధ్యాయము 19వ ఆయతు, 48, 2, 40, 55వ ఆయతుల్లో అల్లా ఆజ్ఞాపిస్తున్నాడు మహమ్మద్ గారిని. ఏమని? ఓ మహమ్మదు, నీవు నీ పాపాల కొరకు క్షమాపణ కొరకు ప్రార్థన వేడుకో అని. నీ పాపాల కొరకు అన్న దగ్గర వాడబడిన పదం ఏమిటంటే ధన్బ్. అరబీ భాషలో ధన్బ్ అనే మాటకు చాలా భయంకరమైన అర్థం ఉంది. ధన్బ్ అనే మాట ఖురాన్ షరీఫ్లో 37 సార్లు కనబడుతుంది. దాని అర్థం ఎలాగుందంటే దేవుని శక్తిని తృణీకరించడం ధన్బ్, నరకానికి తీసుకెళ్లే పాపము ధన్బ్, షిర్క్ అనే పాపముతో సమానము ధన్బ్, నేరములు ధన్బ్. ఈ పాపాన్ని బట్టే దేవుడు నోవహు కాలంలోని అందరినీ కూడా జలప్రలయంలో ముంచివేసి చంపేశాడు ధన్బును బట్టే. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాలను కూడా ధన్బ్ అనే పాపాన్ని బట్టే దేవుడు నాశనం చేశాడు. 7వ అధ్యాయము 100 సురాలు 100 ఆయతులో ఈ పాపము శిక్షార్హమైనది. ధన్బ్ శిక్షార్హమైన పాపము. 8వ అధ్యాయము 52లో నేరాలకన్నిటికీ ఉండే శిక్ష ఏమిటో ధన్బ్ అనే పాపానికి కూడా అదే శిక్ష ఉంటుంది. తప్పుడు పనులు చేయుట ధన్బ్, చెడు చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, వ్యభిచారం చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, కిడ్నాప్ చేసేవారు ధన్బ్ జరిగిస్తున్నారు, విగ్రహారాధనతో సమానము ధన్బ్. భరించలేనంత శిక్షార్హమైనది ధన్బ్, నరకానికి తీసుకొని వెళ్తుంది ధన్బ్. ఈ ధన్బును గురించి నీవు క్షమాపణ వేడుకో, నీ పాపముల కొరకు వేడుకో అని అల్లా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, దేవుడు సమస్త జ్ఞాని. దేవుడు మహమ్మద్ గారిని ఆజ్ఞాపిస్తున్నాడంటే ఆయన జీవితంలో పాపం ఉన్నదనా లేదనా? పాపము లేదు అని మనం చెప్పే ప్రయత్నం చేస్తే అల్లా అబద్ధం ఆడుతున్నాడా? అల్లా అబద్ధమాడాడు సత్యవంతుడైతే మహమ్మద్ గారు పాపము చేశాడని ఒప్పుకోక తప్పదు మనం. రెండవదిగా మహమ్మదు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహమ్మదు తనకు తానే నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. ఏమని? బుఖారి సహీ 3వ వాల్యూమ్ 319వ హదీసులో నేను నా పాపముల క్షమాపణ కొరకు దినములకు 70 మారులు నేను దేవుణ్ణి క్షమాపణ కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. 335వ హదీస్, 379వ హదీస్, 407, 408 ఈ హదీసులన్నింటిలో కూడా ఏమని వ్రాయబడిందంటే నా పాపాలన్నీ అనగా నా పొరపాటులన్నీ బుద్ధిపూర్వకంగా చేసినవి, బుద్ధి లేకుండా అనగా తెలియకుండా, జ్ఞానం లేకుండా చేసినవి, తెలిసి చేసినవి, తెలియక చేసినవి, సీరియస్గా చేసినవి, సీరియస్గా లేకుండా చేసినవి, ఇంతకుముందు చేసినవి, చేయబోవునవి, అలాగే బహిరంగంగా చేసినవి, రహస్యంగా చేసినవి, జోకుగా చేసినవి, జోకు లేకుండా చేసినవి, ఈ పాపాలన్నిటిని క్షమించమని తాను అడుక్కుంటున్నాడు క్షమాపణ. దీన్ని బట్టి తాను పాపి అని తాను అంగీకరించాడు. దేవుడు కూడా నీ పాపము నీలో ఉంది, నీవు క్షమాపణ వేడుకోమని చెప్పాడు. అలాగే స్నేహితులారా, మహమ్మద్ గారు విగ్రహారాధన కూడా చేశాడు. అల్లా యొక్క బిడ్డలు 3 అని చెప్పబడుతున్నాయి. అల్లాత్, అల్ ఉజ్జాత్, అల్ మనాత్. ఈ 3 దేవతలుగా విగ్రహాలుగా ఉన్నప్పుడు ఆ విగ్రహాల ముందు మహమ్మద్ గారు వెళ్ళి సాగిలపడ్డాడు. వాటికి సాగిలపడడం అంటే నిర్గమాకాండములో దేవుడు చెబుతున్నాడు, దేవుని ఒక్కనికే మనము సాగిలపడాలి. పైన ఆకాశం మీద కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉండు నీళ్లకు కానీ దేని రూపమునైనా నీవు చేసుకొనకూడదు, దేని ఎదుట సాగిలపడకూడదు. అలాగున ఆయన విగ్రహారాధన కూడా చేశాడని మనకు అర్థమవుతుంది. ఖురాన్ గ్రంథం చెప్పిన విధంగా 5వ సూర 46-47 వచనాలంగా గ్రంథ ప్రజలు గ్రంథము సాక్ష్యముతో, గ్రంథం ఆధారముతో తీర్పు తీర్చాలి కనుక గ్రంథం ఆధారముతో నేను ఈ పరిశోధన చేస్తున్నాను. ఆయేషా అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె వయస్సు అప్పుడు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల వయసులోనే ఆమెను భార్యగా పెళ్లి చేసుకున్నాడు, లేక స్వీకరించాడు. అలాగూ పెళ్లి చేసుకున్న తర్వాత 9 సంవత్సరాల వయసులో ఆమెతో కాపురం చేశాడు. నేనంటున్నాను ఈ మాటలు కాదు. బుఖారి సహీ 7వ వాల్యూమ్ 65వ హదీస్, 5వ వాల్యూమ్ 234వ హదీస్, అలాగే బుఖారి సహీ 7వ వాల్యూమ్ 88వ హదీస్, ఇవన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే ఆమెతో 9 సంవత్సరాల వయసులో, అనగా ఆమెకు 9 సంవత్సరాల వయసు ఉండగా మహమ్మద్ గారికి 55 సంవత్సరాల వయసు ఉండగా ఆయన ఆమెతో కాపురం చేశాడు. శాస్త్రీయంగా వైద్యశాస్త్రపరంగా మనం ఆలోచన చేస్తే స్నేహితులారా, వైద్యశాస్త్రమే కాదు సుమా, ఖురాన్ ప్రకారంగా కూడా
ఒక బాలిక సంసారమునకు ఎప్పుడు యోగ్యురాలవుతుందంటే ఖురాన్ షరీఫ్ 24వ అధ్యాయము 59 ప్రకారం, 65వ అధ్యాయము 4వ సూరా ప్రకారం ఒక బాలిక మెచ్యూర్ కావాలి. పుష్పవతి అయిన తర్వాతనే ఆమె వివాహమునకు అర్హురాలు. మెడికల్ వైద్యశాస్త్రం ప్రకారముగా ఒక అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత కూడా కనీసం 4 సంవత్సరముల వయస్సు వరకు ఆమె యొక్క శరీర అవయవములు ఎదగవు గనక ఆమె సంసారమునకు యోగ్యురాలు కాదు అన్నది బుఖారీ సహీ 3వ వాల్యూమ్ 18వ హదీస్ కూడా పుష్పవతి అయిన తర్వాతనే ఒక అమ్మాయి సంసారమునకు యోగ్యురాలని ఉంది. కానీ 9 సంవత్సరముల వయస్సులో ఆమెతో కాపురం చేశాడు. వైద్యశాస్త్రం ఏం చెబుతుందంటే ఒకవేళ ఇలాగున మెచ్యూర్ కానీ ఒక బాలికతో గనక సంసారం చేస్తే ఆమె జీవితకాలం అంతా మానసికంగాను శారీరకంగాను స్ట్రెస్కు గురవుతూ జీవించాల్సి వస్తుంది. అయేషా జీవితంలో కూడా తాను ఎన్నోసార్లు స్ట్రెస్కు గురవుతూ జీవించినట్టుగా మనం చూస్తాం. అయేషా మంచి యవ్వన ప్రాయం 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి మహమ్మద్ గారు చనిపోవడం జరిగింది. అంతేకాదు స్నేహితులారా, మహమ్మద్ గారు చేసుకున్న పెళ్లిళ్ళన్నింటిలో కూడా సుమారు 6 భార్యలు, వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు ఇచ్చాడు. పెళ్లి చేసుకొని సంసారమే మొదలు పెట్టలేదు, విడాకులు ఇచ్చాడు. వాళ్ళ పేర్లు అల్ కలాబియా, ఆస్మా, కొతైలా, ముఖైలా, కనానియా, సభా. స్నేహితులారా, ఇప్పుడు ఆలోచించండి, ఈనాడున్న సమాజం, ఈనాడున్న సివిలైజ్డ్ కోర్టులు ఇలాంటి వివాహాన్ని అంగీకరిస్తాయా? పోనీ ఈనాడే కాదు, ఒకవేళ ఆయన సత్యదైవ ప్రవక్త అయితే ఆయన చేసిన పని ఎంతవరకు దేవుని జ్ఞానముతో కూడుకున్నది మీరు ఆలోచించాలి. తరచుగా ముస్లిం సోదరులు చెబుతుంటారు ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త గారు మానవ జాతికి అంతటికి కూడా మోడల్. ఈ మోడల్ మనందరి జీవితాల్లో మనం అంగీకరించగలమా? మన బిడ్డల జీవితాల్లో మనం అంగీకరించగలమా? మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాను. బాల్య వివాహాలు ప్రోత్సహిస్తున్నట్టుగా కనబడుతుంది. అలాగే ఆయన ఎన్నో వివాహాలు చేసుకుని కొంతమందికి విడాకులు ఇచ్చినట్టుగా కూడా కనబడుతుంది. ఈ మోడల్ను సభ్య సమాజం ఎంతవరకు అంగీకరిస్తుందో దయచేసి మేధావులు నిజాయితీగా ఆలోచించాలి. సత్యమేదో నిగ్గు తేల్చాలి. సమాజానికి ఏది మంచిదో ఈ తరము వ్యక్తులందరూ నిర్ణయించాలని మనవి చేస్తున్నాను. అలా కాదండి, అసలు మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇవన్నీ మీరు మహమ్మద్ గారిని తప్పుపట్టడానికే పరిశోధన చేస్తున్నారు, కానీ మీ బైబిల్లోనే మహమ్మద్ ఉన్నాడండి, ఈ సంగతి మీకు అర్థం కావట్లేదు అంటున్నారు కొందరు సోదరులు. కానీ వారు చూపిస్తున్న వచనాలు, వారు చూపిస్తున్న ఆధారాలు కూడా తప్పునని నేను మనవి చేస్తున్నాను. ఎలాగంటారా? సూర 2వ అధ్యాయము 127 నుండి 129 ఆయతుల ప్రకారము అబ్రహాము ప్రార్థన చేశాడు అని చెబుతున్నారు. ఏమని ప్రార్థన చేశాడట? దేవా, అరబ్బులలో నుండి ఒక ప్రవక్తను నీవు లేపు అని ప్రార్థన చేశాడు అని ఉంది అక్కడ. అయితే అబ్రహాము నిజంగా అలాగ చేశాడా అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా అబ్రహాము ఏ గ్రంథాన్ని రాయలేదు. మరెవరు రాశారు అబ్రహాం సంగతి? మోషే రాశాడు. మోషే 5 రాసిన తోరేత్ గ్రంథంలో, అనగా 5 గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా అబ్రహాము ఈ ప్రార్థన చేసినట్టుగా ఆధారము లేదు, దాఖలాలు లేవని మనవి చేస్తున్నాను. ముస్లిం సోదరులు ఆదికాండం 17వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు చూపిస్తూ ఇదిగో ఈ ప్రార్థన ఇష్మాయేలు గురించి చేసింది లేక ప్రవక్తను గురించి చేసింది అంటుంటారు. కానీ అక్కడ మనం సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలంటే 17వ అధ్యాయంలో 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ కాంటెక్స్ట్ అంతటిని చదవాలి. ఆ కాంటెక్స్ట్లో ఏముందంటే ఇష్మాయేలు గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం గారు. ఏమని? ఇష్మాయేలును నీ సన్నిధిని బ్రతకనివ్వు. ఎందుకంటున్నాడు ఆ మాట? అప్పటికే ఆయనకు 100 సంవత్సరాల వయసుకు దగ్గరికి వచ్చేశాడు. అంతకుముందు దేవుడు ఆయనతో వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నీ భార్య అయిన శారా ద్వారా నీకు ఇస్సాకు అనే సంతానాన్ని ఇవ్వబడుతున్నాను, ఆ సంతానంతో నేను నిబంధనను ఏర్పాటు చేస్తానంటే ఈయనకు అనుమానం వచ్చేసింది. ఏమని? 100 సంవత్సరాలు వచ్చేసాయి, ఇప్పుడు మళ్ళీ కొడుకు పుడతాడా? ఇది అసంభవం అనుకొని అదేం చేస్తావేమో తర్వాత సంగతి, కానీ ఆయన ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇష్మాయిల్ని అయితే బ్రతక నువ్వు అని ప్రార్థన చేశాడు. ఒకవేళ ఆయన చచ్చిపోతే నా వంశమే లేకుండా పోతుంది కదా. అది అక్కడ చేసిన ప్రార్థన. అది 18వ వచనంలో ఉంటుంది. 20వ వచనంలో దేవుడు జవాబిస్తున్నాడు ఇష్మాయేలును గురించి, నీవు చేసిన ప్రార్థనను నేను విన్నాను అని. ఏం ప్రార్థన చేశాడు? బ్రతకనివ్వని. దేవుడు ఏమంటున్నాడు? నేను విన్నాను, ఓకే బ్రతకనిస్తాను. కానీ ప్రవక్తను లేపమన్న ప్రార్థన తోరాలో ఎక్కడ కూడా మనకు కనిపించదు. అంతేకాదు ప్రవక్త పరిచర్య ఇష్మాయేలు వంశానికి ఎక్కడ దేవుడు వాగ్దానం చేయలేదు. ఖురాన్లో కానీ బైబిల్ గ్రంథంలో కానీ మనకు కనబడుతున్నది ఏమిటంటే
అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల ద్వారా, యాకోబు నుండి ఇశ్రాయేలీల ద్వారా ప్రవక్త పరిచర్యను కొనసాగిస్తానన్నాడు దేవుడు. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనము, 22వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు, 26 నుండి 24 వచనాలు, 28 నుండి 13, 15 వచనాలు, 35వ అధ్యాయం 11, 12 వచనాలు, నిర్గమాకాండం 3వ అధ్యాయం 3 నుండి 12 వచనాల్లో మనం ఈ యొక్క దేవుడు నియమిస్తున్న ఆ ప్రవక్త పరిచర్యను గురించి మనం కనుగొనగలం. స్నేహితులారా, సోదరులు అనవచ్చు, సూరా 7వ అధ్యాయము 157, 158 ఆయతులను చూపిస్తూ మోషే ప్రార్థించాడు కదా ఒక ప్రవక్త గురించి అని. కానీ మోషే ప్రార్థించినది కూడా ఖురాన్ ప్రకారంగా కూడా మహమ్మద్ ప్రవక్త గారి గురించి కాదు అని ఇందు మూలంగా మనవి చేస్తున్నాను. సూరా 7లో 157 నుండి 158 ఆయతుల్లో ఏముంది? అసలు ఒక 5 లక్షణములు కలిగిన ఒక ప్రవక్తను మీరు వెంబడించండి, ఆ లక్షణములు కలిగిన ప్రవక్తను మీరు వెంబడిస్తే మీరు సక్సెస్ అవుతారు, యూ విల్ బి సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పాడు. ఏమిటి ఆ లక్షణాలు? ఆ ప్రవక్తకు చదవడము రాయడము రానివాడై ఉండాలి. అలాగే తోరాలోనూ ఇంజిల్లోనూ అతని పేరు చెప్పబడి ఉండాలి. అంతేకాదు ఆయన మంచి చెడులను గురించి బోధించాలి. ఆయన వెలుగులో నడిచిన వారి రక్షింపబడతారు లేక విమోచించబడతారు. వారి భారముల నుండి ఆయన వారందరినీ విడిపిస్తాడు. ఇది అక్కడ వ్రాయబడి ఉన్న సంగతి. స్నేహితులారా, ఈ మాటకు మనం ఆలోచన చేస్తే, ఈ మాటను మనము పోస్ట్ మార్టం చేసి వివరణాత్మకంగా చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మహమ్మద్ ప్రవక్త గారు చదివారు, రాశారు కూడా అని ఇస్లామిక్ గ్రంథాల ఆధారంగా నేను ఇంతకుముందే మనవి చేశాను. అంతేకాదు ఇబ్నే హిషాం ఉర్దూలో ఉంది, అది 1వ అధ్యాయము 262వ హదీస్లో ఏమున్నదంటే, అందులో ఉన్న విధంగానే నేను చదివానని మహమ్మద్ గారు సాక్ష్యం ఇస్తున్నారంటే హీ నో హౌ టు రీడ్. అలాగే సై బుఖారీ 7వ వాల్యూమ్ 88వ హదీస్లో ఏమున్నదంటే, అయేషాతో జరిగిన పెళ్లి అగ్రిమెంట్లో ఆయన సంతకం చేశాడు, రాశాడు అని. ఇక రెండవది వస్తే తోరాలోనూ ఇంజిల్లోనూ తన పేరు ఉంది అని మనకు సూరా 7లో 157లో కనబడుతుంది. నిజానికి తోరాలో ఉన్నదా? తోరా అంటే మోషే గారు రాసిన 5 గ్రంథాలు చెప్పాను. మరి లేదు. మరి ఎక్కడ చూపిస్తున్నారు సోదరులు అంటే, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18 నుండి 21 వచనాలు చూపిస్తున్నారు. ఏమిటది? ఓ మోషే, నీవు వెళ్ళి ఇలాగూ చెప్పు. ఏమిటి? నీ వంటి ప్రవక్తను వారి అనగా ఇశ్రాయేలీయుల సహోదరులలో నుండి నేను వారి కొరకు లేపుతాను అని. ఇష్మాయేలు వంశము హాగరు ద్వారా ఎప్పుడో వేరైపోయింది. ఇశ్రాయేలీయులు యాకోబు ద్వారా జన్మించారు. ఈ ఇశ్రాయేలీయుల వంశంలో నుండి ఒక ప్రవక్తను లేపుతానన్నాడు. దీనికి కొందరు ముస్లిం సహోదరులు ఇచ్చిన వ్యాఖ్యానము విచిత్రంగా కనబడింది నాకు. ఏమిటదంటే, ఇది మహమ్మద్ గారి గురించే. ఎందుకు అంటే, మోషే వంటి ప్రవక్త అంటే మోషే సాధారణ జన్మనెత్తాడు, అలాగే మహమ్మద్ కూడా సాధారణంగానే తల్లిదండ్రులకు పుట్టాడు. మోషే సాధారణ మరణం చెందాడు, మహమ్మద్ గారు కూడా సాధారణ మరణం చెందారు. మోషే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మహమ్మద్ గారు కూడా ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నాడు. మోషే శత్రువులను జయించాడు, మహమ్మద్ గారు కూడా శత్రువులను జయించారు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు, మహమ్మద్ గారు కూడా ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాడు. ఇది వాళ్ళు చూపిస్తున్న క్రైటీరియా. స్నేహితులారా, ఈ వాదన ఎంత సత్య సంబంధమైందో కొంచెం మనము ఓపెన్ మైండ్తో ఆలోచన చేద్దాం. ఎంతవరకు ఇది సత్య సమ్మతము అనేది మనం దయచేసి పరిశీలన చేద్దాం. ఇద్దరు సామాన్యమైన జన్మనే ఎత్తారు అన్నారు. ఆ మాటకొస్తే భూమి మీద సామాన్య జన్మ ఎత్తని వారెవరు? సామాన్య జన్మ ఎత్తిన వారందరూ ప్రవక్తలు అయిపోతారా? ఇద్దరు సామాన్య మరణం చెందారన్నారు. ఆ మాటకొస్తే సామాన్య మరణం చెందని వారెవరు? సామాన్య మరణం చెందిన వారందరూ ప్రవక్తలు అయిపోతారా? ఇద్దరు ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్నారన్నారు. ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళంతా ప్రవక్తలు అయిపోతారా? ఇద్దరు శత్రువులను జయించారు అన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా ప్రపంచంలో అనేక దేశాల వారిని జయించాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కూడా ప్రవక్త అయిపోతాడా? మరి స్నేహితులారా, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు ఇద్దరు కూడా అన్నారు. ఆయా దేశాలకు ఆయా గొప్ప మహనీయులు వారు కూడా చట్టాన్ని తీసుకొని వచ్చారు. మన భారతదేశానికి అంబేద్కర్ మహనీయుడు చట్టాన్ని తీసుకొని వచ్చాడు. అంబేద్కర్ మహనీయుడు మరి ప్రవక్త అయిపోతాడా? మరి ఏమిటి ఆ వాక్యానికి ఉన్న అర్థం అంటే, మనం సరిగ్గా వ్యాఖ్యానం చేస్తే మోషే వంటి ప్రవక్త అంటే అర్థం ఏంటంటే, మోషేలో ప్రత్యేకంగా జరిగిన కొన్ని కార్యాలున్నాయి, మరి ఎవరిలో కూడా అవి జరగలేదు. ఆ మోషేలో ఎవరిలో లేనివి మోషేలో ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఉన్న ప్రవక్త ఒక ఆయన సెపరేట్గా వస్తాడు. ఎగ్జాక్ట్గా ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఆయనలో కనబడాలి. అప్పుడు మోషే వంటి ప్రవక్త అంటే నడుస్తుంది. మరెవరు?
అది సరిగ్గా యేసుక్రీస్తు ప్రభువేనని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎలాగూ మొట్టమొదటిగా మోషేకున్న ఎవరికి లేని ప్రత్యేకమైన క్వాలిటీ ఒకటి నేను మీకు చూపిస్తాను. మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడగలిగాడు, దేవుని ప్రసన్నతను, దేవుని మహిమను అనుభవించగలిగాడు. చరిత్రలో ఎవరైనా మరి ఇలాగూ ఎవరికైనా జరిగినట్టు ఆధారం ఉందా? లేదు. ఒక యేసు ప్రభువులోనే. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరపు కొండ మీదకి వెళ్ళగానే సరిగ్గా ఆనాడు మోషే మీదకి దిగి వచ్చిన ఆ మహిమ ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారికి మీదకి దిగి వచ్చింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 8వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం నుండి 1 నుంచి 8 వచనాలు. ముహమ్మద్ గారి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఆయేషా సాక్ష్యం ఇస్తుంది. సహీబుక సూరా 6వ అధ్యాయము 103లో అక్కడ ఖురాన్లోని వచనం. అది ఖురాన్లో ఏమని చెప్పబడిందంటే, మహమ్మద్ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. ఆయేషా సాక్ష్యం ఇస్తుంది. బుఖారి సహీ 6వ వాల్యూమ్ 378వ ఆయతు, 9వ వాల్యూమ్ 477 478 సూరాల్ క్షమించండి హదీసుల్లో ఏమని వ్రాయబడిందంటే, ఆయేషా చెబుతుంది మహమ్మద్ గారు ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి మహమ్మద్ గారు చూశారు అని చెప్తే వారు అబద్ధికులైపోతారు. మహమ్మద్ గారి జీవితాన్ని చూస్తే ఎప్పుడూ తరచుగా గాబ్రియేలు దూత మాట్లాడుతూ ఉన్నాడు. కానీ డైరెక్ట్గా మాట్లాడిన అనుభవము తాను దేవునితో కానీ దేవుడు తనతో కానీ ఇద్దరికి కమ్యూనికేషన్ జరిగినట్టుగా మనకు ఆధారాలు కనిపించట్లేదు. నిర్గమకాండము 18వ అధ్యాయం 20వ వచనంలోను, 19వ అధ్యాయం 16 నుండి 21 వచనాల్లోను, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6 నుండి 9 వచనాల్లోను, మత్తయి సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చూస్తే ఇది ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తులో అచ్చముగా ఏ భేదము ఏ తేడా లేకుండా నెరవేరినట్లుగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రి అంటూ ప్రార్థన చేశాడు. దేవునితో డైరెక్ట్గా మాట్లాడాడు. అలాగే దేవుడు మాట్లాడాడు. మూడవ క్వాలిటీ ఏమిటంటే, వారు ఆ దేవుడు మాట్లాడుతుండగా, వారు దేవునితో మాట్లాడుతుండగా ప్రజలు చూశారు. మోషే ఆ కొండనెక్కి మాట్లాడుతుండగా అహరోను కింద ఉన్నాడు. ప్రజలందరూ కూడా నేల మీద ఉండి ఆ యొక్క ఉరుములు మెరుపుల లాంటి శబ్దమును చూసి భయపడి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడని గుర్తించారు వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతరపు కొండ మీద ఉండగా దేవుని స్వరము దిగి వచ్చింది, దేవుని మేఘము దిగి వచ్చింది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అన్న మాటను అక్కడున్న శిష్యులు కూడా విన్నారు. స్నేహితులారా, అలాగున ద్వితీయోపదేశ కాండంలో నా వంటి అనగా మోషే వంటి ప్రవక్త ఎగ్జాక్ట్గా ఏ భేదము లేకుండా యేసుక్రీస్తులో నెరవేరుతుందని ఇందుమూలంగా మనవి చేస్తున్నాను. ఇకపోతే ఇంజిల్లో ఉన్నది ఆ ప్రవక్తను గురించి. ఇంజిల్లో ఉన్నది అనడానికి ఎక్కడ ఆధారము? ఖురాన్ షరీఫ్ సూరా 61వ అధ్యాయము 6వ ఆయతులో చూపిస్తూ యేసు వారు చెప్పారు ఏమనంటే, నా తర్వాత అహ్మద్ వస్తాడని చెప్పాడు అని చూపిస్తున్నారు వచనాన్ని. మంచిది. ఇది నిజానికి ఫిలాసఫికల్గా ఫ్యాలసీ ఆఫ్ ఫాల్స్ అజంప్షన్ అంటారు. అంటే అది తప్పుడుగా ఊహించుకోవడము అని అర్థం. ఎలాగో నేను మనవి చేస్తాను, గమనించండి. యేసు వారు చెప్పారు తన తర్వాత ఒకరు వస్తారని. ఆయన లక్షణములు ఎలాగుంటాయి, ఆయన పోలికలు ఎలాగుంటాయి అన్నది చెప్పారు. ఎలాగుంటాయి? యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనం నుండి 16 వచనాల్లో ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆదరణకర్త అన్నది గ్రీకు భాషలో పారాక్లిటోస్. ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆయన లక్షణాలు ఎలాగుంటాయంటే, లోకం ఆయన్ని చూడదు. ఫస్ట్ క్వాలిటీ. లోకము ఆయనను ఎరగదు, లోకము ఆయనను పొందనేరదు. మీరు అనగా శిష్యులు మీరు ఎరుగుదురు, మీతో కూడా ఎల్లప్పుడూ నివసించును, మీలో ఉండును. శిష్యులకు ఆయన అర్థమవుతాడు, ఆయన వారిలో ఉంటాడు. ఇది అన్నమాట అక్కడ ఆ పారాక్లిటోస్ ఆదరణకర్త యొక్క లక్షణములు. స్నేహితులారా, మనం ఆలోచన చేస్తే ఒకవేళ ఈ వచనము యేసువారు చెప్పింది మహమ్మద్ గారి గురించే అని మనం అనుకుంటే, లోకం ఆయన్ని చూడలేదా? యూదులు చూశారు, క్రైస్తవులు చూశారు, సిరియా దేశం వెళ్ళినప్పుడు అన్యులు కూడా చూశారు. లోకము ఆయనను ఎరగదు. మహమ్మద్ గారిని లోకం ఎరగలేదా అన్నాడు. ఎన్నో దేశాల మీద యుద్ధాలు చేసి జయించాడు కాబట్టి లోకస్తులు ఎరుగుదురు, లోకము ఆయనను పొందనేరదు. మీరు ఎరుగుదురు అంటే ఎవరు ఎరగాలి? ఇప్పుడు శిష్యులు ఎరుగుదురు. శిష్యులు ఎరిగారు ఆ పరిశుద్ధాత్మను. ఎప్పుడు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలోను, 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల్లో శిష్యులు ఎరిగారు ఏమిటంటే, వారి మీదకి బలముగా గాలి వంటిది ఒక శక్తి వచ్చినప్పుడు, అగ్ని నాలుకల వంటిది ఒకటి దిగి వచ్చినప్పుడు ఆయన వారి మీదకి దిగి వచ్చాడు. ఆయన వారిలో ఉన్నాడు. వారు ఆయనను గుర్తుపెట్టాడు, మాలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడని. వాళ్ళతో ఉన్నాడు. శిష్యులతో ఇప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
దీనిని వక్రీకరిస్తూ స్నేహితులు కొందరు ఏమని చెబుతున్నారంటే పారాక్లిటోస్ కాదు, పెరిక్లిటోస్ అనే పదం ఉంది అక్కడ అని. ఓకే, పెరిక్లిటోస్ అనే పదానికి కూడా మనం అర్థాన్ని చూస్తే వెల్ హర్డ్ అనే అర్థం ఉంది, కానీ ఆదరణకర్త, కంఫర్టర్ అనే అర్థం లేదు. కనుక నేను అన్నాను, దిస్ ఈజ్ ఫాల్స్ అజంప్షన్ అకార్డింగ్ టు ఫిలాసఫీ. అహ్మద్ అంటే అర్థం ఏమిటంటే స్తుతింపదగిన వాడు. ఒకవేళ యేసువారే చెప్పారనుకోండి, నా తర్వాత మరొక అహ్మద్ వస్తాడని, వేరొక ఆదరణకర్త వస్తాడన్నాడు, మరొక అహ్మద్ వస్తాడని చెప్పాడు అనుకోండి, మరొకని ఎప్పుడు వాడతాం మనం పదం? అంతకుముందు ఒక మహమ్మద్ వచ్చి ఉండాలి. అంతకుముందు ఒక మహమ్మద్ వస్తే, ఇప్పుడు మళ్ళీ ఒక మహమ్మద్ వస్తే మరొక మహమ్మద్ నేను పంపిస్తానన్నది. కానీ చరిత్రలో మనం చూస్తే అంతకుముందు మహమ్మద్ పేరు కలిగిన ఎవరు వచ్చినట్టుగా లేదు. ఆదరణకర్త యొక్క లక్షణములలో ఒకటి పరిశుద్ధాత్మ అన్నాడు. యేసుప్రభువే అన్నాడు, పరిశుద్ధమైన ఆత్మ. ఈ పరిశుద్ధాత్మ లక్షణములలో మొదటిది పరిశుద్ధత. కానీ మనం చూసాం ఇంతసేపు మహమ్మద్ గారి జీవితంలో ఆయన ధన్బ్ అనే పాపాన్ని జరిగించి, ఇంకా ఇతర అనేకమైన పాపాలను, విగ్రహారాధనను కూడా జరిగించి, తన పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ క్షమాపణ వేడుకోమని అల్లా గారు అన్నారు. మహమ్మద్ గారు కూడా వేడుకున్నారు దినమునకు 70 మార్లు. ఇకపోతే 4వ లక్షణం, మంచి చెడులను బోధిస్తాడు ఆయన అని ఉంది. ఖురాన్ గ్రంథము 7వ అధ్యాయము 188వ ఆయత ప్రకారము మహమ్మద్ గారు తనకు తాను చెప్పుకుంటున్నారు, నాకు మంచి ఏదో చెడు ఏదో తెలియదు. మంచి ఏదో చెడు ఏదో తెలియనప్పుడు మంచి చెడులను ఎలాగూ బోధించగలడు? 5వది, వారి భారముల నుండి ఆయన మనుషులను విడిపిస్తాడు. ఖురాన్ గ్రంథము 94వ అధ్యాయము 1 నుంచి 4 ఆయతుల ప్రకారముగా మహమ్మద్ గారు తానే పాపభారంతో కృంగిపోతూ బలహీనుడవుతూ తరచుగా మానసికంగా ఎన్నోసార్లు పాపముల విషయం బాధపడ్డట్టుగా ఉంది. ఎక్కడున్నది? తఫ్సీర్ ఇబ్న్ కసీర్ వ్యాఖ్యానములో ఉన్న ఖురాన్లో ఉన్నది అని మనవి చేస్తున్నారు. మరి ఎవరు ఈ ప్రవక్త? ఖురాన్లో చెప్పబడిన ఈ ప్రవక్త ఎవరు అంటే ఎగ్జాక్ట్గా అది కూడా యేసుక్రీస్తులోనే నెరవేరుతుందని ఇందు మూలంగా మనవి చేస్తున్నాను. యేసుక్రీస్తు ఎవరి దగ్గర విద్యాభ్యాసమునకు వెళ్ళలేదు. అలాగే ఆయన ఎక్కడ కూడా లిటరసీ అనగా అక్షర జ్ఞానమునకు వెళ్ళలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయం 15వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 2 నుండి 3 వచనాలు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 28 నుండి 29 వచనాలు, 13వ అధ్యాయం 45 వచనం, లూకా సువార్త 2వ అధ్యాయము 47, 48 వచనాలు ఈ సంగతి చూస్తాం. అలాగే తోరాలో వ్రాయబడి ఉండాలి. తోరాలో అనగా మోషే రాశాడు. మోషే రాసిన ప్రవక్త యేసేనని ఆనాటి యూదులు గుర్తించారు. అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను గుర్తించాడు. ఇతరులు కూడా, శిష్యులు కూడా గుర్తించారు యేసును గురించి. అంతేకాదు ఇంజిల్లో ఉండాలి. ఇంజిల్ అనగా సువార్త, కొత్త నిబంధన అని అర్థం. ఈ ఇంజిల్లో యేసు ప్రభువుని గురించి లేని గ్రంథమే లేదని మీకు మనవి చేస్తున్నాను. మంచి చెడులను గురించి బోధించాలంటే ఖురాన్ గ్రంథం యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తుంది. 3వ అధ్యాయము 50వ ఆయతు, మత్తయి సువార్త బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 15 నుండి 48 వచనాలు, మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 23 వచనాల్లో ఆయన నీతిని గురించి, మంచిని గురించి, చెడును గురించి బోధించాడు. భారముల నుండి విడిపించాలి. ఏ భారముల నుండి అనగా మానవుడు మొదటిగా పాపమును భారముతో పుట్టాడు, పెరుగుతున్నాడు. ఆ పాపమును భారమును బట్టి జీవితంలో అనేకములైన అర్ధరహితమైన భారములను మోస్తున్నాడు. ఈ భారములన్నిటి నుంచి విడిపించాలంటే మొదటిగా పాప భారము నుండి విడుదల పొందాలి. యేసుప్రభు అన్నాడు, నేను రోగుల కొరకు అనగా పాపములలో ఉన్న వారి కొరకే వచ్చాను. రోగములో ఉన్న వారికి వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి అక్కర్లేదు. నేను పాపముల నుండి విడిపించడానికి వచ్చాను, పాపుల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలోను అలాగే 30వ వచనంలోను యేసు ప్రభు చెప్పాడు, నేను బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు, లోక పాపమును మోసుకొని పోయే దేవుని. ఇలాగున దేవుని బిడ్డలారా, మహమ్మద్ గారు సత్య ప్రవక్తగా నాకు కనిపించలేదు. ఖురాన్లోను బైబిల్లోను చెప్పబడిన ప్రవక్త యేసు ప్రభువుగా నాకు కనిపించాడని ఇందుమూలంగా నా పరిశోధనను